ఇన్సూరెన్స్ రంగంలోనే అత్యధిక కుటుంబాలకు రక్షణ కల్పించి మన తెలంగాణ జిల్లాల్లో చాలామంది కుటుంబాలు ఆర్థికంగా నష్టపోకుండా కాపాడి వాళ్ళ ఆర్థిక పురోగతికి కారణమైనటువంటి మన గూడాల రాధాకృష్ణ గారు ఈరోజు మన ముందుకు వచ్చారు. వారి సక్సెస్ని, వారి విజయ పరంపరని ఈరోజు మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గూడాల రాధాకృష్ణ గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాధాకృష్ణ గారు, మొట్టమొదటిగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఏ ప్రాంతంలో నివసిస్తారు తెలంగాణలో? మాది గజ్వెల్ దగ్గరలో ఉన్న ప్రజ్ఞాపూర్ గ్రామం అండి. మా నాన్న, అమ్మగారు, మేము ముగ్గురం అన్నదమ్ములం, నలుగురం అక్కజెల్లెళ్ళు. నాకు 1998లో మ్యారేజ్ అయింది. ఒక బాబు, అమ్మాయి. ఓకే, అసలు ఇన్సూరెన్స్ రంగంలోకి అంటే హెల్త్ ఇన్సూరెన్స్లోకి రావాలి అని చెప్పి మీకు ఎలా అనిపించింది? మాకు ఇంతకుముందు ఎలాంటి ఇన్సూరెన్స్ సంబంధం లేని మా కుటుంబం. నాన్నగారు అన్ని బిజినెస్లలో ఉన్నారు. రైస్ మిల్ ఫీల్డ్, కిరాణా షాపు, చాలా బిజినెస్, హోటల్ బిజినెస్ అన్ని చేశారు. నేను కూడా స్టడీ అయిపోయాక ఒక బిజినెస్లో చేరినప్పుడు ఆ బిజినెస్లో నా అచీవ్మెంట్ తోని నేను అప్పుడు యుఎస్ ట్రిప్ అచీవ్ అయ్యాను. కంపెనీలో ఆఫర్ ఉంది. అంటే నా పై అధికారుల కొన్ని మిస్టేక్ వల్ల అది క్యాన్సిల్ అయింది. ఆ రోజు నన్ను కొద్దిగా వాళ్ళ మిస్టేక్ అయినా నన్ను అవహేళన చేశారు. వాళ్ళు చేసినప్పుడు ఆ కసితో ఆ కంపెనీకి నేను రిజైన్ చేసి ఆ రోజే వాళ్ళకి చెప్పాను, అది నా మిస్టేక్ కాదు, నాకు గట్స్ ఉన్నాయి, నేను చేసే నాలెడ్జ్ ఉన్నది, బట్ మీ వల్ల అది అయ్యింది అంటే కాదు అన్నారు.